నాట్యాన్ని అభ్యసించి పెద్దల మధ్యన సాంప్రదాయబద్ధంగా రంగ ప్రవేశం చేస్తున్న చిరంజీవి ధన్యప్రసాద్ను నేను మనఃపూర్వకంగా ఆశీపూర్వక శుభాకాంక్షలు అందజేస్తున్నాను. కుమార్తెను మన కళల దిశగా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు శ్రీమతి తేజ పోతినేని మరియు శ్రీ పుట్ట లక్ష్మీప్రసాద్ గారికి కూడా వారి ఇతర కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. తనను తీర్చిదిద్దిన గురువులు శ్రీమతి రాధారెడ్డి, శ్రీమతి కౌశల్యారెడ్డి, శ్రీమతి యామినిరెడ్డి గారికి ప్రత్యేక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ మంచి కార్యక్రమం సందర్భంగా ఇవాళ రాధారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులందరినీ కలిసేందుకు అవకాశం లభించడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి, కళలకు వారు చేసేటువంటి సేవ అది మనందరం కూడా ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన అవసరంతో కూడా ఉంది. ఇలా ప్రోత్సాహాన్ని అందించడమే మన భారతీయ సంస్కృతి, తెలుగువారి సాంప్రదాయం. మంచి పని చేసినా, మంచి స్థానం సంపాదించిన, మంచి తనంతో ప్రజల యొక్క హృదయాలను గెలుచుకున్న వారిని అందరి ముందు అభినందించడం అవుతుందో అది మన యొక్క పద్ధతి. అందుకని ఇవాళ కేవలం నాట్య ప్రవేశం చేస్తున్న అమ్మాయినే కాకుండా వారి తల్లిదండ్రులను, వారి గురువులను కూడా అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అందరూ కూడా వారికి అభినందనలు తెలియజేద్దామని మనందరూ కోరుతూ ఉన్నాను. ఇది మన సాంప్రదాయం. కొంతమందికి సాంప్రదాయం అంటే అదేదో చాదస్తంలాగా అనిపిస్తూ ఉంటుంది. కొందరు విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. ఆ విమర్శ చేయడమో ఒక చాదస్తం అని అంటారు. ఎందుకంటే ఈ దేశం మన కళలకు కాణాచి. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించే వారసత్వం సాంప్రదాయం అవుతుందో దాన్ని మనం గౌరవించుకోవాలా. మన తర్వాత తరానికి కూడా దాన్ని తెలియజేయడం కూడా మన కర్తవ్యంగానే భావిస్తున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న అందరినీ పేరు పేరున నేను అభినందిస్తూ ఎక్కువగా మీ సమయం తీసుకోకుండా 2 మాటలు చెప్పి ముగిస్తాను. సాంప్రదాయం అంటే చక్కగా అందించడం అని అర్థం. సమ్ అంటే సంపూర్ణంగా లేదా చక్కగా, ప్రా అంటే ఉన్నతంగా, గొప్పగా, దాయ అంటే ఇవ్వడం. అదే మన సాంప్రదాయం. అదే గొప్ప. నాటకం మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. నృత్య నాటకం ద్వారా ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని అందించేలాంటి కళ్ళకు మించిన వికాస పాఠాలు ఏముంటాయి చెప్పండి. నేను చిన్నతనంలో ఉన్నప్పుడు కొందరు తల్లిదండ్రుల నోట విన్న మాట నాకు గుర్తొస్తుంది. చదువుకుంటే 4 రాళ్ళు సంపాదించుకోవచ్చు. ఈ కళలు ఎందుకనేవాడిని కూడా నేను ఆ రోజుల్లో కొందరు చూశాను. కానీ మనం
యొక్క నాగరికత వికసించే కొద్దీ ఈ చదువు ముఖ్యమే కాదర్థం, కానీ సంస్కారం నేర్చుకోవాలన్నా జీవితంలో ఎదురైన వివిధ సమస్యలకు పరిష్కారాలతో విజయ తీరాలకు చేరాలన్నా కళలు నేర్చుకోవడం అత్యంత ఆవశ్యకం అని చెప్పి నేను భావిస్తున్నాను. చదువుతో పాటు సంస్కారం ముఖ్యం. సంస్కారంలో అంతర్భాగమైన మన భారతీయ కళలు, మన సాంప్రదాయాలు, వీటన్నిటిని కూడా మనం రక్షించుకోవాలి. ఒక అభినయ దర్పణంలో ఒక వాక్యం ఉంది, యతో హస్త సతో దృష్ట, యతో దృష్ట తతో మనః, యతో మనః తతో భావ, యతో భావ తతో రస. చేసే పని మీద దృష్టి ఉండాలి. దృష్టి ఉన్న చోట మనసు లగ్నం కావాలి. మనసు లగ్నమైన చోట పరమార్థం, తద్వారా రస సిద్ధి కలుగుతాయి. చాలామంది శ్లోకాన్ని కళలకు నటనకు సంబంధించినగా భావిస్తారు. నిజానికి ఇంతకు మించిన వ్యక్తిత్వ వికాస పాఠం ఏముంటుంది? చేసే పని మీద మనసు పూర్తిగా లగ్నం చేయాలి. అప్పుడే విజయం మీకు సొంతం అవుతుంది. ఆ మధ్య నన్ను కుర్రోడు అడిగారు, సార్ మీరు ఎప్పుడు దేశభక్తి దేశభక్తి అంటున్నారు, దేశభక్తి అంటే ఏం చేయాలని. నేను చెప్పాను, దేశభక్తి అంటే వేరే ఏం లేదు, ఎవరి పని వాడు చేయడమే దేశభక్తి అని చెప్పాను. ఎవరి పని వాడు చేయగలిగితే, చక్కగా వ్యవహరించగలిగితే అదే దేశభక్తి. అదే దేశాన్ని వికసిత భారతం వైపు, మంచి సమాజం వైపు, ప్రపంచానికి జ్ఞానం అందించే కేంద్రంగా తయారు చేస్తుంది. అందుకని చదువుతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఏదో కళలో కానీ నైపుణ్యంలో కానీ సాధన చేయాలన్నది నా ఆకాంక్ష. ఉద్యోగం వేరే, అభిరుచి వేరే. ఉద్యోగంలో ఒత్తిడిని అభివృద్ధితో అధిగమించవచ్చు. కొందరికి అభిరుచే ఉద్యోగంగా మారవచ్చు. ఈరోజు ఈ రంగ ప్రవేశం చేస్తున్న కుమారి ధన్యప్రసాద్ను, చిరంజీవి, నేను వారి కుటుంబ సభ్యులను మరొకసారి అభినందిస్తూ భవిష్యత్తులో మంచి నృత్య కళాకారిణిగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. మన కళలు, మన సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు, మాట, ఆట, పాట, భాష, యాస, కోస, వీటన్నిటిని కాపాడుకోవాలి. మన మాతృభాషను మనం గౌరవించుకోవాలి. మన మాతృదేశాన్ని మనం ప్రేమించుకోవాలి. ఎందుకంటే అది మనకి జన్మనిచ్చింది. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదని నేను చెప్తుంటాను. దాంతోపాటు తనకు చదువు నేర్పిన, తనకు మార్గదర్శనం చేసిన గురువులను కూడా సమాజం, అలాగే వ్యక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, ప్రపంచంలో విలువలు తగ్గిపోతున్నాయి, ప్రమాణాలు తగ్గిపోతున్నాయి, సంస్కృతి సాంప్రదాయాలకు తగినంత ప్రోత్సాహం కూడా ఉంది. దానివల్లనే అశాంతి వస్తుంది. మనసులో అశాంతి, కుటుంబంలో అశాంతి, సమాజంలో అశాంతి, తద్వారా దేశంలోనూ ప్రపంచంలో కూడా అశాంతి పెరుగుతూ ఉంది. దానికి మార్గం ఒకటే, మనము మన సాంప్రదాయాలు, మన కళలు, మన పెద్దలు మనకి ఇచ్చినట్టు వారసత్వాన్ని ఎవరికి వాళ్ళు నిలబెట్టగలిగితే దేశం, ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, పీస్ ఈజ్ ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్, యూ కెనాట్ పే అటెన్షన్, అండ్ హ్యావ్ రిటెన్షన్, విల్ బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్ అని చెప్పి చెప్పుకుంటాను. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో తమ సంస్కృతిని ప్రేమించాలి, ఆ సంస్కృతిని గౌరవించాలి, ఆ సంస్కృతి సాంప్రదాయాలు తర్వాత తరానికి అందించే ప్రయత్నాలు కూడా మనందరం ప్రోత్సహించాల్సి. ఆ ప్రయత్నంలో భాగమే తాను నేర్చుకున్న, తాను గురువు దగ్గర అభ్యసించిన అద్భుతమైన ఈ కళా ప్రావీణ్యతను అమ్మాయి ధన్యప్రసాద్ ఇవాళ మన ముందు ప్రదర్శించడం చాలా సంతోషం. ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పని, ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని చెప్పని కోరుకుంటూ, ఈరోజు నన్ను ఈ కార్యక్రమాలకు పిలిచిన నిర్వాహకులకి, వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. I just want to be next
నమస్కారం, నా పేరు ధన్య ప్రసాద్. ఇంకా ఈరోజు నా రంగప్రవేశం జరగబోతుంది. సో ఈరోజు మీ మీరు రంగప్రవేశం. రంగప్రవేశం చేస్తున్నారు కదా, సో దాని గురించి చెప్పండి. సో ఎక్కడ నేర్చుకున్నారు, ఏంటి, మీకు ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను ఇండియాకి వచ్చిన సంవత్సరమే స్టార్ట్ చేశాను. నేను 5 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ నాట్య రంగిణిలో జాయిన్ చేయించారు. ఇప్పటికి ఒక 13 ఇయర్స్ 13 అంటే 12 13 యా. సో 12-13 ఇయర్స్ అయ్యింది చేసి డాన్స్ని యామిని మ్యామ్తో, పద్మభూషణ్ గురులు, రాజారాధరెడ్డి, ఇంకా కౌశల్య మ్యామ్తో. సో ఐ బిన్ లెర్నింగ్ కూచిపూడి ఫర్ దాట్ లాంగ్ అండ్ దిస్ ఇస్ మై మొదటి సోలో పర్ఫార్మెన్స్ యాజ్ అ కూచిపూడి ట్రైనీ. సో ఇట్స్ అ వెరీ బిగ్ డే ఫర్ మీ. సో ఎలా అనిపిస్తోంది సో ఈరోజు ఇక్కడ పర్ఫామ్ చేయడం అండ్ ఇలా రంగప్రవేశం చేయడం? సో ఈజ్ దిస్ ఎ డ్రీమ్ లైక్? Yeah, I'd say it's definitely a dream for me. I've been wanting to do my Rangapravesam since I joined Kuchipudi. For the past 5 years or so, I've been dreaming about my Rangapravesam. And ఈరోజు చేయడం చాలా ఎక్సైటింగ్గా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది వచ్చినందుకు, నన్ను బ్లెస్ చేయనందుకు, ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ టు షోకేస్ వాట్ ఐవ్ బిన్ ఏబుల్ టు లెర్న్ ఓవర్ ద పాస్ట్ 13 years. It's a really heartfelt and emotional moment for me because not only is it a culmination of all these years of dedication, not only from my part, but మా తల్లిదండ్రుల పేరు నుంచి లేకపోతే మా గురువుల వైపు నుంచి, it's a combined effort from all of us. So it's a really special moment. సో మీరు డ్యాన్స్ నేర్చుకునే టైంలో సో లైక్ వాట్ మోటివేటెడ్ యూ టు పర్స్యూ ఇట్ ఆర్ కంటిన్యూ ఇట్ టిల్ దిస్ డే? సో నేను స్టార్ట్ చేసినప్పుడు నా అక్కతో పాటు స్టార్ట్ చేశాను. అండ్ ఫర్ ద ఫస్ట్ 7 years, బికాస్ బోత్ ఆఫ్ us were doing something together, that's what motivated me to keep going. After, when she went to college, she stopped, like she's not in Hyderabad anymore, she went to the US for college. So then I had to go alone, and I think the love for the art, because dance cheyadamlo enta trupti how like satisfied you feel while dancing when you perform an item or when you put on a good show, that satisfaction and that happiness after performance is what kept me going to keep learning, and that curiosity to keep learning more and more items. సో మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇందులోకి, కూచిపూడి నాట్యంలో? It's definitely my gurus. Yamini ma'am, Guruji, Radha auntie, Kaushalya auntie, all of my gurus. Nobody. సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి? Future plans? Yes. I want to continue dancing after this, since your Rangapravesam is just the beginning of your solo performances. So definitely when I go to college in the US as well, I want to continue with my friends who have come from Natya Rangini and just keep dancing is what the goal is. So where do you want to perform Perform. once in a lifetime అనుకుంటే ఎక్కడ పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను? అండ్ వాట్ స్టేజ్, లైక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోమ్, లైక్ అట్లాంటివి డ్రీమ్స్ ఏం పెట్టుకోలేదు ఇంకా, సిన్స్ this is my very first performance. So going forward, I think I'll have the right to dream so big like that, since it's my first performance. I just want to make sure that I put on a good show. That's my main goal for today. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you so much.